చిన్నశంకరంపేట మండలంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. జాతీయ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండా రెపరెపలాడింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నారాయణ, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, కస్తూర్బా పాఠశాలలో ప్రిన్సిపల్ గీత, తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ వాణి, మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ పుష్పవేణి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద చైర్మన్ అంజిరెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు డిప్లా నాయక్, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, అంగన్వాడీ కేంద్రం వద్ద నాగరాణి, అంబేద్కర్ విగ్రహం వద్ద లక్ష్మణ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి జాతీయ జెండా ఎగురవేశారు. తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేయడం జరిగిందని అన్నారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మరియు విలేకరులకు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు మనము భారతదేశ రాజ్యాంగం సందర్భంగా ప్రతి సంవత్సరము 26 జనవరిని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. ఇట్టి గణతంత్ర దినోత్సవాన్ని సందర్భం చేసుకొని మరి ఒకసారి శంకరంపేట మండల ప్రజలకందరికీ తహసీల్దార్ శంకరంపేట నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.